అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్ డెస్టినేషన్ అన్నారు సీఎం చంద్రబాబు. 3 రోజుల దుబాయ్ పర్యటనలో ఎందరో బడా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారంపై వారితో చర్చించారు సీఎం. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి రావాలంటూ ఆహ్వానించారు. తెలుగువారు గ్లోబల్ లీడర్ల స్థాయికి ఎదిగారని, ప్రతి ఒక్కరూ జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. మూడు రోజుల యుఏఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం బిజీగా గడిపారు. దుబాయ్లో పలువురు పారిశ్రామికవేత్తలు, అక్కడి ప్రభుత్వ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించారు. వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకున్న విస్తృత అవకాశాలు వివరించారు. యుఏఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తెలుగు డయాస్పోరాతో సమావేశమయ్యారు. ఓ కార్యక్రమానికి ఒమన్, బహ్రెయిన్, ఖతర్, సౌదీ, కువైట్ సహా మిగతా గల్ఫ్ దేశాల నుంచి వేలాది మంది ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. యుఏఈలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారంటే మంచి అభిప్రాయం కనిపిస్తుందన్నారు సీఎం. దుబాయ్లో ఏ ఆఫీస్కి వెళ్లినా తెలుగువారు ఉన్నత స్థానాల్లో కనిపించారని, గ్లోబల్ లీడర్ల స్థాయికి ఎదిగారని చెప్పారు. ప్రతి ఒక్కరూ జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉండాలి అనుకున్నాను. ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాను. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉంటాను. 30 సంవత్సరాలకు మునుపు 95లో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి. మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఇస్తే ప్రయోజకుడైతే కాపాడుకుంటాడు, అప్రయోజకుడైతే పోగొట్టుకుంటాడు. మీరు చదివి ఇప్పించండి, తెలివితేటలు ఇప్పించండి. ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను. ఎడారిగా ఉన్న దుబాయ్ని 15 ఏళ్లలో స్వర్గంలా తీర్చిదిద్దారన్నారు చంద్రబాబు. వర్షాలు లేని ప్రాంతాన్ని ఇలా తీర్చిదిద్దితే అన్ని వనరులున్న ఏపీ ఏ స్థాయిలో ఉండాలన్నారు సీఎం. అందుకోసమే ఒకప్పుడు హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తెస్తే ఇప్పుడు విశాఖకు గూగుల్ తెస్తున్నామన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతికి క్వాంటమ్ వ్యాలీ వస్తుందన్నారు సీఎం చంద్రబాబు. నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను. ఆ మైక్రోసాఫ్ట్ లో నాదేళ్ల సత్య ఉద్యోగానికి వెళ్ళాడు. ఈ రోజు నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారయ్యాడంటే అది తెలుగువారి సత్తా. నిన్ననే నేను చూశాను, పేపర్లో చూశాను. నాదేళ్ల సత్య సంవత్సర ఆదాయం ఎంత తమ్ముళ్ళు? 850 కోట్ల రూపాయలు. ఎంత వ్యవసాయం చేస్తే ఈ ఆదాయం వస్తుందని అడుగుతున్నా. అందుకే ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, తెలుగు జాతికి తిరుగు లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా తయారవుతుంది. దుబాయ్లో యుఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరీతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యుఏఈ, ఏపీ మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. భారత్, యుఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకనామీపై దృష్టి పెట్టే అంశంపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌర సేవలను మరింత మెరుగ్గా అందించే అంశంపై భేటీలో మాట్లాడారు. సాంకేతికంగా పౌర సేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై యుఏఈ ఆర్థిక శాఖ మంత్రి వివరించారు. స్టార్టప్లు, పరిశోధన సంస్థలకు నిధులివ్వడం ద్వారా ఏపీని నాలెడ్జ్ ఎకనామీగా ప్రోత్సహించే అంశంలో దుబాయ్ సిలికాన్ ఒయాసియా తీసుకున్న చర్యలపై ఇరువురు నేతలు మాట్లాడారు. ఏఐతో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించేలా అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసే అంశంపై అంగీకారం తెలిపారు.
ఆహార భద్రతా అంశంపై ఏపీతో కలిసి పనిచేసేందుకు కొత్త అవకాశాలను అన్వేషించే అంశాన్ని ప్రస్తావించారు యుఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి. అదేవిధంగా లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపైన సీఎం చర్చించారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి తానీ బిన్ అహ్మద్ జియాదీ ఆసక్తి చూపారు. ఏపీలో ఉన్న అవకాశాలు పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తానీ బృందంతో జరిగిన సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారంపై చర్చించారు సీఎం. యుఏఈ, భారత్ మధ్య పెట్టుబడి సంబంధాలు బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్ష తానీ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక విద్యుత్, పెట్రోకెమికల్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో భాగస్వామిగా ఉండేందుకు అంగీకరించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు దుబాయ్లో ప్రారంభించారు. దీని ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఏపీకి చెందిన ఉద్యోగులు, విద్యార్థులు లబ్ధి పొందొచ్చు. ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. తక్కువ ప్రీమియంతోని 10 లక్షల దాకా బీమా అందుతుంది. బీమా చేసిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించిన, శాశ్వత అంగవైకల్యం కలిగిన 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది ఏపీ సర్కార్. ఈ పథకాన్ని ఏపీ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ వెబ్సైట్ ద్వారా ఈ పథకంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవాసాంధ్రులు ఎదుర్కొని న్యాయపరమైన ఇబ్బందులను పరిష్కరించేందుకు ఎన్ఆర్టీ సొసైటీ ద్వారా లీగల్ కౌన్సిలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు సీఎం. ప్రసూతి ఖర్చుల కింద 35,000, సిజేరియన్ కు 50,000 అందిస్తామని తెలిపారు.